ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు నేనే చదువుతాను. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను నర్పించుమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నుప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన దేవా, వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ఆదికాండము 22వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసుకున్నాము నాయన. ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి ప్రభువా, సహాయం దయచేయండి. సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయండి. ఈ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మాతో ఉంచండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఆదికాండము 22వ అధ్యాయము తెలియని సంగతులంటూ ఒక క్రైస్తవులలో ఎవ్వరూ ఉండరు. అయితే దేవుడు అయిన యెహోవా అబ్రహామునకు పరిశోధించెను అన్నాడు. ఫస్ట్ వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా అంటే ఎలా పరిశోధించాడు అంటే ఆయన అబ్రహామా అని పిలిచాడంట. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు, చిత్తము ప్రభువా అంటే, చిత్తము అంటే నీ చిత్తము, నువ్వు ఏది చెప్తే అది చేయటానికి నేను రెడీగా ఉన్నాను అన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అంటే సరిపోద్ది కదా, అనగా అని ఎందుకు అన్నాడు? ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడేమో, ఒకవేళ ఇస్మాయిల్ అనుకుంటాడేమో. ఎందుకంటే ఇతను ఎలాగో వాగ్దాన పుత్రుడు, దేవుడు ఎలాగో వాగ్దాన పుత్రుడిని ఏమి అన్నివ్వడు, చంపనివ్వడు కదా. కాబట్టి ఇస్మాయిలే అనుకునే అవకాశం ఉంది. అందుకనే అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద, అంటే మోరియా దేశంలో పర్వతాలు చాలా ఉన్నవి. మోరియా దేశంలో పర్వతాలు చాలా ఉన్నాయి. అందులో నేను నీకు చెప్పబోయే పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతం అంటే అది ఎప్పుడు చెప్తాడు? మరి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాడు. మేస్త్రులు కానీ ఎవరైనా కానీ అధికారులు కానీ ఏం చెప్తారంటే ఇలాగే చెప్తారు, నువ్వు ముందు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తా, ముందు అక్కడికి వెళ్ళు అంటారు. అవునా? అలాగే ఇది కూడా నేను చూపించబోదు అని అన్నాడు. ఇక్కడ మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో
ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ఎవరిని దహన బలిగా? ప్రేమించిన కొడుకుని ఒకగానొక్కడే అని దేవుడే చెప్పాడు. నీవు ప్రేమించుచున్నా అన్నాడు. ఉన్నది ఒక్కడు 100 సంవత్సరాలకి పుట్టాడు. నీవు పైగా బాగా ప్రేమిస్తున్నావు, మామూలుగా కాదు. నీకు ఒక్కడై ఉన్నవాడు, నీవు బాగా ప్రేమించేవాడిని దహన బలి ఇవ్వు అన్నాడు. దహన బలి అంటే ఏమిటో అబ్రహాముకు బాగా తెలుసు. దహన బలి అంటే ఏంటి అంటే, కట్టెలు పేర్చి ఆవుని 3 భాగాలు కోసి అక్కడ పెట్టాలి. పెట్టిన తర్వాత ఈయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే పైనుండి అగ్ని, వీళ్ళు అగ్గిపెట్టి గీయటం కాదు, పైనుండి అగ్ని దిగొచ్చింది. దాన్ని దహన బలి అంటారు. అది ఎప్పటికన్నా రాని అగ్ని. మరి ఇస్సాకుని ఏం చేశాడు? ఇప్పుడు కట్టెలు పేర్చి, ఆ కట్టెలు ఎవరు మోసుకొచ్చారు? ఇస్సాకు నెత్తి మీద పెట్టి అనుంది. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి కట్టెల మోపు అతని నెత్తి మీదే పెట్టాడు. అప్పుడు అతనికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయని మనం చాలాసార్లు చెప్పుకున్నాము అని అంటే సౌజన్య చెప్పుద్ది. అప్పుడు ఇస్సాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? లోకేష్, ధనుష్ ఎన్ని ఉంటాయి? ఎవరు చెప్తారు? నేను అనుకోవటం 17 ఉంటాయి. నేను అనుకోవటం అయితే 17 సంవత్సరాల పిల్లవాడి మీద కట్టెలు పేర్చి, కట్టెలు నెత్తి మీద పెట్టి తీసుకొని వెళ్ళారు. కట్టెలు పెట్టి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు అంటే, మోరియా దహన బలిగా అతను అర్పించమని చెప్పిన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి ఎవరెవరు వెళ్ళారంట? అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని, ఈ పనివారు 2లో ఎవరెవరు అయి ఉంటారు? ఈ పనివారు ఎవరై ఉంటారు? ఒక అతను ఎలియాజరు అక్కడ ఏంటి? ఆయన పనివాడే, ఎలియాజరు పనివాడే. ఇంకొక అతను ఎవరో ఉండుంటాడు, అలాగే నమ్మకస్తుడైన వాడు. ఆ 2 తీసుకొని వెళ్ళాడు. 3వ నాడు అబ్రహాము వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి, అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ప్రయాణం పట్టింది? వీళ్ళు బయలుదేరిన దగ్గర నుంచి ఎన్ని రోజులు పట్టింది ప్రయాణం? 3 రోజులు కొడుకుని దహన బలి ఇవ్వటానికి తీసుకెళ్తా ఉన్నాడు వెంట పెట్టుకొని. ఎంత అసలు ఇది తలుచుకుంటేనే చాలా ఒళ్ళు నిక్కరపడుచుకుంటుంది. కొడుకుని దహన బలి ఇవ్వటానికి 3 రోజులు కాలినడక నడుచుకుంటూ వెళ్ళాడు. శారాకు చెప్పల శారా తీసుకెళ్ళొద్దా అని ఉంటుంది. అటు తప్పు, మనం దేవుడికి దహన బలి ఇవ్వటానికి నేను నా కుమారుని తీసుకెళ్తాను, ఏం కాదు నీకెందుకు, నేను తప్పకుండా తీసుకొస్తాను అని చెప్పటం చెప్పుంటాడు బహుశా. అలాగని చెప్పి 3 రోజులు ప్రయాణం చేసి అప్పుడు ఆ చోటుని చూశాడు. అక్కడ మోరియా దేశంలో పర్వతాలు చాలా ఉంటే ఏ పర్వతం మీద దేవుడు దహన బలి ఇమ్మన్నాడో అక్కడికి తీసుకొని చూపించాడు దేవుడు, పలానా చోటకెళ్ళని. అక్కడికి వెళ్ళాడు. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఆ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. ఇప్పుడు కట్టెలు ఇస్సాకు మీద ఎందుకు పెట్టడం? గాడిద మీద పెట్టుకొని వచ్చారు అంత దూరం నుంచి. 3 రోజుల నుంచి ఈ కట్టె పొలాలు ఎవరు మోశారు? గాడిద మోసింది. గాడిద మోసి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఆ గాడితోనే తీసుకెళ్ళచ్చు కదా పైకి.
ఇస్సాకు ఇతనే రమ్మన్నాడా? ఎక్కడుందా మాట? నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి, రైట్, యు ఆర్ రైట్, ఇద్దరిని రమ్మన్నాడు. సో కనీసం గాడిద కూడా వద్దన్నమాట. గాడిద కూడా వద్దు, తీసుకొని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? కొడుకుని చంపటానికి, దహన బలి ఇవ్వటానికి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి వస్తాము, ఇద్దరం వస్తామని చెప్పాడు. అవునా? ఒక్కడనే రాను, వచ్చేటప్పుడు మరలా ఇద్దరం వస్తాం. వచ్చేదమ్ము అంటే అది బహువచనం. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. ఇక్కడ లేఖన భాగంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అన్నాడు. అది ఇప్పుడు మన పాయింట్. ఇదంతా మనకు తెలిసిన భాగమే. మన పాయింట్ ఏంటంటే, దేవునికి మ్రొక్కి. దీన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే వర్షిప్ అని ఉంది. దేవుణ్ణి ఆరాధన చేసి వస్తాం. దేవుణ్ణి ఆరాధన చేసి వస్తాం. దేవుణ్ణి ఆరాధన చేయటం, మన దేవుణ్ణి మేమిద్దరం వెళ్ళి ఆరాధన చేసి వస్తాము అన్నాడు. ఆరాధన అంటే అసలు అర్థం ఏంటంటే, ఆరాధన అంటే అర్థము దేవుడు మనకేదో మేలు చేస్తే మనం ఆరాధన చేయటం కాదు. ఆరాధన అంటే అసలు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు మనకు ఏమై ఉన్నాడు, అది ఆరాధన అంటే. ప్రభువా నువ్వు నాకు బిడ్డలను ఇచ్చావు, నీకు స్తోత్రం అనేది ఆరాధన కాదు. నీవు నాకు ఇల్లు ఇచ్చావు, నీకు స్తోత్రం అనేది అది ఆరాధన కాదు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే, మనకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఆయన దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని పోషించే దేవుడు. అందుకు మనకేమి ఇవ్వక్కర్లా. ఇప్పుడు ఉదాహరణకి క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది? 11 మందా 12 మందా? 11 మంది. ఇప్పుడున్న కెప్టెన్ ఎవరు? అయిపోయాడు. అతనంటే చాలామందికి ఇష్టం. కొంతమంది గంగూలీ అంటే ఇష్టం. ఇంకెవరంటే ఇష్టం? టెండూల్కర్ ఎప్పుడో కొద్దిగా పాత. ఇప్పుడు ధోని అంటే బాగా ఇష్టం, చాలామందికి ఇష్టం. ఎప్పుడన్నా ఆ ధోని మీ ఇంటికి వచ్చాడు, ఇప్పుడు సపోజ్ లోకేష్కి ఎవరంటే ఇష్టం? ధోని అంటే ఇష్టం అనుకో. ధోని ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చాడా? రాలేదు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? వెళ్ళలేదు. వాడు నీకు ఎప్పుడన్నా ఒక 10 రూపాయలు ఇచ్చాడా? ఇవ్వలేదు. అయినా కానీ నీవు అతని బొమ్మ చొక్కాగా వేసుకుంటావు, ఈ పంతా వేసుకుంటావు, వెనకాల ఈ పెద్ద బొమ్మ వేసుకొని ధోని అని ఆ బన్నీలు వేసుకొని తిరుగుతావు. ధోనిని ఏమన్నట్టే సర్రని పైకి లెగుతావు. నీకు తెలుసా వాడు ఎట్లా ఆడతాడో నీకు తెలుసా అని చెప్పి ఎగురుతావు. ఏమీ చేయలా, కానీ నీకు ఒకలాంటి ఆరాధన భావం లోపల. ఏమీ చేయకపోయినా నీకు ఒకలాంటి, నువ్వు ఆ నెమ్మదిగా ఆరాధన చేస్తూ ఉంటావు లోపల. ఏమన్నా ఇవన్నమాట. కాబట్టి ఇక్కడ అలాగే ఫ్యాన్స్ కూడా. చిరంజీవి అంటే పడి చచ్చిపోతాం. ఇంకా చిరంజీవి తమ్ముడి పేరేంటి? పవన్ కళ్యాణ్ని చక్కగా అసలు స్క్రీన్ షాట్ మీదే పెడతాం. ఎప్పుడన్నా పవన్ వాల్పేపరే పెడతాం, ఇంట్లో పెట్టుకుంటాం,
ఫోటోలు పెట్టుకుంటాం. పిఠాపురం తాలూకా అని చెప్పి నెంబర్ ప్లేట్ మీద పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. ఎప్పుడన్నా మీ ఇంటికి వచ్చాడా? రాలేదు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? రాలేదు. అభిమానము, ప్రేమ, ఆరాధన, లోపల ఆరాధన. కాబట్టి మనకి ఏమీ చేయకపోయినా వాళ్ళంటే ఒకలాంటి మంచి భావన, ఆరాధన. కాబట్టి దేవుడు అంటే కూడా మనకి ఏమీ చెయ్యక్కర్లేదు కూడా. అసలు మనల్ని పుట్టించి ఈ మాత్రం ఉంచాడు, ఇలా గడుపుతున్నామంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆరాధన అంటే అది. ఇప్పుడు అబ్రహామును మనం ఎందుకు చెప్పామంటే ఆరాధన చేశాడు. ఎప్పుడు చేశాడు? నీ కొడుకుని ఇవ్వరా బాబు అంటే ఆరాధన చేశాడు. ఇంకివ్వలేదు కదా, కొడుకుని ఇవ్వమంటే ఆరాధన చేశాడు. ఆరాధన చేయటం ఏంటి? అరే నీకు ఒక్కగానొక్క కొడుకు, నీవు ప్రేమించే కొడుకుని దహన బలి ఇవ్వమంటే ఎవడన్నా ఆరాధన చేస్తాడా? కాబట్టి ఆరాధన అంటే మనకేదో మేలు జరిగితే చేసేది కాదు ఆరాధన. అది నేను చెప్పేది. మనకేదో మేలు చేస్తే చేసేది కాదు ఆరాధన. ఆరాధన అంటే మనకి ఏమీ చేయక్కర్లేదు. మనకి ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం ఆరాధన మానకూడదు. ఆరాధన ఆపను చుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా యేసుకే, అంతా తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు. అబ్బా, ఖచ్చితంగా అబ్రహాం ఏం చేశాడు? చిత్తమునకు తల వంచాడు. అంతే, చిత్తమునకు తల వంచాడు. అది ఏమన్నా కానీ, నా కొడుకుని తలకాయ నరికేస్తావా? ఓకే ప్రభువా. నన్ను నరికేస్తావా? ఓకే ప్రభువా. అది ఆరాధన అంటే. ఆరాధన అంటే అది. చూసారా ఎంత? మనకేమీ చేయక్కర్లేదు. ఏమీ చేయకుండా మనం చేసేది ఆరాధన. మనకి ఏమేమి జరగకపోయినా, మనకు ఒక పక్క కీడు జరుగుతున్నా, మనకి ఎంత ఏది తైక్కమంటే మాట్లాడితే, అసలు దేవుడు కొద్ది కష్టం కలగలండి, దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే నాకు ఇట్ట జరుగుద్దా? నాకేనా ఇట్ట జరిగేది అని అనుకుంటాం. యోబుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపుకి ఎన్నిసార్లు వందల వేల సార్లు అనుకొని ఉండొచ్చు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, నన్నేంటి జైల్లో పెట్టారు, నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, నన్నేంటి నీళ్లు లేని బావిలో పడేశారు. ఎప్పుడన్నా ఎవరైనా జోకులు వేసుకునేటప్పుడు, అరే ఈయన్ని నీళ్ళు లేని బావిలో పడేయాలరా అని అంటాం. ఎందుకో తెలుసా? నీళ్ళు లేని బావిలో పడేస్తే ఏం జరిగింది తెలుసా? ఎన్ని పాములు ఉంటాయో తెలియదు, అందులో ఎన్ని విషపు సర్పాలు ఉంటాయో తెలియదు. పైగా పడేటప్పుడు అక్కడ చెట్లు కొమ్మలు కానీ, ఎండిపోయిన కొమ్మలు కానీ, రాళ్ళు రప్పలు కానీ ఎట్టబడితే అట్ట దెబ్బలు తగులుతాయి. ఇక లాగేవాళ్ళు తీసేవాళ్ళు ఉండరు, అరిసినా ఉండరు అన్నమాట. అట్లాంటి పరిస్థితి. నీళ్లు లేని బాయి, అందులో పడేసినా కూడా ఆయన తన యథార్థతని, నమ్మకత్వాన్ని వదలలేదు. అది ఆరాధన అంటే. అయినా యేసేపు ఆరాధన చేస్తానే ఉన్నాడు. ఇక్కడ అబ్రహామేమో ఇక్కడ కూడా ఎన్ని చేసిన మ్రొక్కి మళ్ళీ వస్తానని చెప్పుకుంటూ వెళ్తాం. కొంతమంది హెబ్రోన్ సహవాసంలో ఆరాధన చేసి ఆఖరిలో ఒక మాట ఏమంటారంటే, నేను ఏమి ఇవ్వగలను నాయన అంటారు. నువ్వు బ్రహ్మాండం ఇవ్వగలవు, ఎందుకు ఇవ్వలేవు? నువ్వు ఇవ్వగలవు, నువ్వు ఇచ్చే బోళ్ళు ఉన్నాయి. అవి ఏమి చెప్పకుండా, ప్రభువా ఈ నా కొద్ది స్తుతి ఆరాధన యేసునామంలోనే సమర్పించుకుంటున్నాము తండ్రి అంటారు. దానికి ముందు నేను ఏమి ఇవ్వగలను అంటారు. నువ్వు ఇవ్వగలిగింది ఇవ్వు. ముందు నీ సమయాన్ని సమర్పించుకో, నీ శరీరాన్ని సమర్పించుకో, సజీవ యాగముగా మీ శరీరంలో సమర్పించుకోండి. అర్పించుకునేది ఆరాధన. ఆయన దగ్గర పొందేది కాదు, మనం అర్పించేది ఆరాధన. మనం కానుకల ద్వారా మనం ఆరాధన చేద్దాం అని అంటాం. మన పాటల ద్వారా మనం స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం
అని అంటాం. సజీవ యాగముగా మన శరీరములను ఆయన సమర్పించుకుందాం అని అంటాం. కాబట్టి ఈరోజు నేను 2 రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది. ఈరోజు పండగ, హాస్పిటల్ ఉండదు, సెలవు ఇమ్మంటే ఇవ్వలేదు. నిన్న సెలవు పెట్టాల్సి వచ్చింది ఈ రోజు గురించి, ఈరోజు సెలవు పెట్టాల్సి వచ్చింది. నిన్న ఒక 1500, ఇవాళ ఒక 1500, మొత్తం 3000 రూపాయలు ఈరోజు లాస్. 3000 రూపాయలు లాస్ చేసుకొని నేను మీకు ఎప్పుడో అనౌన్స్మెంట్ చేశా. అయితే అయింది సమర్పణ. ఏమందే ఉదయం డ్యూటీకి వెళ్ళి మధ్యాహ్నం కల్లా వచ్చే పోనీ 1 గంటకి, 1 గంట నుంచి జాయిన్ అవ్వంటే 1 గంట నుంచి అటు జాయిన్ అవుతాం. నాకు నచ్చల. 3000 పోతే పోయినాయి, 1 గంట నుంచి జాయిన్ అవ్వటం నాకేమీ నచ్చల. కాబట్టి మనం అర్పించేది ఆరాధన. మన జీవితమే మనం మన దేవుణ్ణి ఆరాధన చేయాలి. జీవితంతో, మన శరీరంతో ఆయనకి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనను సమర్పించుకోవటం అంటే అది ఆరాధన. కాబట్టి ఈయన అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ముందే మనసులో ఇస్సాకును బలిచ్చేశాడు. ముందే హృదయంలో, మనసులో ఇస్సాకుని బలి ఇచ్చేశాడు. ఎప్పుడైతే హృదయంలో, మనసులో బలి ఇచ్చేశాడో శారీరకంగా నువ్వు వద్దురా బాబు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ముందు కంప్లీట్గా సిద్ధపడ్డాడు. అవునా? అంటే అర్థం ఏంటి? హృదయంలో, మనసులో ఇస్సాకును బలి ఇచ్చేశాడు అబ్రహాం. అది చూశాడు దేవుడు. ఇక నువ్వు శారీరకంగా ఇవ్వక్కర్లేదు, వదిలేసి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము కూడా ముందే మన హృదయంలో నిశ్చయించుకోవాలి. అప్పుడు మనం ఏం త్యాగం చేద్దామన్నా తర్వాత అంటాడు దేవుడు, వదిలేరా బాబు, వదిలే అని అంటాడు. కాబట్టి మనకి చేత కాదు. ముందే హృదయంలో, మనసులో నిశ్చయించుకోవటం అతనికి చేత కాదు. ఇలాంటి స్క్రీన్ ఒకటి నేను పెద్దది కొందాం అనుకుంటున్నా. ఇక్కడ పెట్టేస్తే ఇక ఫిక్స్డ్గా ఇక దీన్ని తెచ్చి ఈరోజు ఎంత ఉపయోగపడింది ఇది. అవునా? ఎంత బాగుంది, ఎంత ఉపయోగపడింది. నేను ఉద్యోగం మానేసేలోపు తప్పనిసరిగా అదొక్కటి చేసి ఉద్యోగం మానాలి. హల్లెలూయా. కాబట్టి ముఖ్యాంశం ఏంటంటే ఇందులో ముఖ్యాంశం ఏంటి? ముందు హృదయములో, మనసులో నిశ్చయించుకోవాలి. ఆ తర్వాత దేవుడు శారీరకంగా వద్దులేరా బాబు అంటాడు. అది మనకు చేతనైద్దా? అబ్రహాముకు చేతనైంది. అది అబ్రహాముకు చేతనైంది. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? యాకోబు పత్రికలో ఇచ్చేశాడని చెప్పేశాడు. యాకోబు పత్రికలో అబ్రహాము బలి ఇచ్చేశాను అని చెప్పాడు. హెబ్రీ పత్రికలో ఇచ్చేశాడని చెప్పాడు. ఎక్కడిచ్చాడు? ఇవ్వలేదుగా అంటే, వారు పిచ్చోడ నీకు తెలియదురా, నాకు తెలుసు. అతని హృదయంలో, మనసులో నిశ్చయించుకున్నాడు. నేను అందుకే శారీరకంగా వద్దన్నాను అంటాడు. కాబట్టి మనము ప్రాముఖ్యత, ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే దేవునికి ప్రథమం, చాలా ముఖ్యంగా ప్రాముఖ్యత ఇస్తే దేవుడు నీకు ప్రిఫరెన్స్ ఇస్తాడు. దేవుడు నీకు నాకు ప్రిఫరెన్స్ ఇస్తాడు. నీకు నాకు మనము ప్రాధాన్యత ఇస్తే దేవునికి, దేవుడు మనకు ప్రాధాన్యత ఇస్తాడు. అందుకని చాలాసార్లు చెప్తాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా అన్నాడు. అంటే నన్ను ఘనపరచని వారిని నేను ఘనపరచను. అలాగే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తా. నన్ను ప్రేమించిన వారిని నేను కూడా ప్రేమించననే అర్థం. అదేంటి? దేవుడు కూడా అట్ట చేస్తాడా? మరి చెప్తున్నాడు ఆయనే, మనుషులు ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో తన తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకుంటాను. దయగల వారి ఎడల దయ చూపుతాను, కఠినుల ఎడల వికటము చూపుతాను. కాబట్టి మనము ఎట్టి కొలతతో కొలుస్తామో మనకు కూడా అదే కొలతతో కొలవబడును. అబ్రహాం చేసింది అదే. ముందు మనసును ఇచ్చేశాడు.
మనసును ఇచ్చేశాడు. హిందువులైతే ఒక విగ్రహాన్ని చూసి దాన్ని తలుచుకుంటూ వాళ్ళు ఏదో దండాలు దాసకాలు పెడుతుంటారు. మనం చూడలేదు యేసు ప్రభువుని ఎప్పుడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలా ఆరాధించాలి మనం. కాబట్టి ఆరాధన అంటే ఏంటి? ఇప్పుడు ఇంతకీ దేవుడు మనకేమై ఉన్నాడు, దేవుడు ఏంటి, మనమేంటి, మనకు ఆయన ఏమై ఉన్నాడు. ఇందాక మనం అదే ఈ స్తుతి ఆరాధనలన్నీ అదే. ఇకపోతే ఇప్పుడు స్తుతి అంటే ఏమిటి? స్తుతి అంటే ఏమిటి అని అంటే దేవుణ్ణి మహిమపరచటము, కీర్తించటము, కొనియాడటము. ఇది స్తుతి అంటే. దేవుణ్ణి మహిమపరచటం. మహిమపరచటం అంటే ఏంటి? మహిమపరచటం, కీర్తించటం, కొనియాడటం, ఇదంతా స్తుతి. ఇప్పుడు దాకా చెప్పింది ఆరాధన, దేవుణ్ణి స్తుతించటం అన్నమాట. దేవుణ్ణి మహింపరచటం అంటే ఏంటి అని అంటే దేవుడి నామానికి అవమానం చేస్తావేంటి అంటారే. అరే మీ నాన్నకేంటో నువ్వు చెడ్డ పేరు తెస్తావు. మీ నాన్న ఎంత మంచోడు తెలుసా? మీ నాన్న ఎంత మంచోడు తెలుసా? నువ్వేంది రెట్ తయారయ్యావు, నువ్వేంటి ఎలా తయారయ్యావు అని అనకూడదన్నమాట. నీ దేవుడు గొప్పవాడు, సర్వోన్నతుడు, ఆయన అబద్ధం ఆడడు, ఆయన నీతి సూర్యుడు. మనం కూడా నీతి సూర్యులమై ఉండాలి. అప్పుడు మనం స్తుతించినట్టు లెక్క. ఆయన కీర్తించటము, ఆయనే కొనియాడటం. స్తుతించటం వలన వచ్చే లాభం ఒకటి ఉంది, బ్రహ్మాండమైన లాభము. కీర్తన 8వ కీర్తన 2వ వచనము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి మీదంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటిపిల్లల యొక్క స్తుతుల మూలమును నీవు ఒక దుర్గమును. అంటే శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పివేయాలంటే స్తుతులు చెల్లించాలి. నీకు శత్రువులు లేకుండా పోవాలంటే స్తుతులు చెల్లించాలి. పగదీర్చుకునే వారిని మారిపోవాలంటే నీవు స్తుతులు చెల్లించాలి. నీకు విరోధులు లేకుండా ఉండాలంటే నీవు స్తుతులు చెల్లించాలి. అలా 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 స్తుతులు చెల్లించటం వలన నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దుర్గము అంటే ఏంటి? దుర్గము అంటే కొండ కానీ కోట కానీ. అలాగ కోట అంటే మనం చేసే స్తుతులు, మనం దేవునికి చెల్లించే స్తుతులు ఒక గొప్ప మనకి అడ్డుబండగ, శత్రువులకి మనకి అడ్డుబండగా ఉంటుందన్నమాట. అందుకు స్తుతి అంటే అంత అవసరం. స్తుతుల వలన అంత లాభం ఉంటుందన్నమాట. శత్రువులు పగదీర్చుకునే వారిని మాన్పివేసే పరిస్థితి. అలాగే నెహెమ్యా గ్రంథములో స్తుతి వలన ఉపయోగం ఏముందంటే, అక్కడ నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ఎస్తేరు నెహెమ్యా దగ్గర ఉంటుంది. ఎస్తేరు నెహెమ్యా, ఎజ్రా తర్వాత నెహెమ్యా 8. జనులందరూ తమ చేతులు ఎత్తి చెప్పిరి.
ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడుకుడి. అది ఈరోజు మనం చేసేది అదే. ఈరోజు మనం చేసేది ఏంటి? ఈరోజు మనం దేవునికి ప్రతిష్ఠించుకున్నాం, అవునా? ఈ మీరందరూ పనులు మానుకొని వచ్చారు. ప్రభుత్వం సెలవు పెట్టింది, నువ్వు సెలవు పెట్టావు, సరే కొంతమందికి సెలవా, అది ఆమె ఎట్టగట్ట పనికి వెళ్ళి వచ్చింది. అలాగా ఆయన పని, నేను ఒక 3,000 మానుకొని నేను వచ్చా. రకరకాలుగా ఇలా కొంతమంది ఇలా వచ్చాం. ఏంటంటే ఈరోజు దేవునికి ప్రతిష్ఠితం. ఈరోజు దేవునికి నేను అసలు ఫోన్ కూడా ఎత్తను, మాట్లాడను అనుకుంటా. మనం ఈరోజు 6 గంటల్లో ఖచ్చితంగా దేవునితో గడపాలని ఒక తీర్మానం చేసుకొని చక్కగా మనం బ్రహ్మాండం అలాగ ఎప్పుడైతే వచ్చామో ఏం జరిగి యెహోవా యందు ఆనందించుట వలన మీరు, ఇది స్తుతి ఆరాధన వలన యెహోవా యందు ఆనందించడం అన్నమాట. స్తుతి చెల్లించడం అంటే దేవుణ్ణి గొప్ప చేయటం. దావీదు నాట్యం ఆడేవాడంట. దేవుని స్తుతిస్తూ ఉండేటప్పుడు నాట్యం ఆడేవాడు. కాబట్టి స్తుతి వలన బలం వచ్చింది. ఏం బలము అంటే శత్రువుని జయించే బలం, శత్రువుని జయించే బలం, సాతాన్ని జయించే బలం, శరీరాన్ని జయించే బలం. అదేనమాట స్తుతి వలన మొట్టమొదటి ఇంత శత్రువుల్ని, విరోధుల్ని మనము జయిస్తాము. అలాగే యెహోవా బలము పొందుకుంటాము. అలాగే దేవుని కోపం కూడా మనకి పోయిద్దంట. 30వ కీర్తన, ఒకవేళ మన మీద దేవుని కోపం ఉంటే అది కూడా ఈ స్తుతి వలన పోయిద్దంట. 30వ కీర్తన, ఒకవేళ మన మీద కోపంగా ఉందనుకో, 30వ కీర్తన 4-5 వచనాలు. ఆయన కీర్తించుడి, ఆయన స్తుతించండి. అంటే ముందేమో 4వ వచనంలో భక్తులారా ఆయన కీర్తించుడి, జ్ఞాపకార్థనామను బట్టి ఆయన స్తుతించుడి. అలా స్తుతించడం వల్ల ఏం జరిగిద్దంటే ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయం ఏం కలిగిద్దంట? సంతోషం కలిగిద్ది. అది స్తుతించటం వల్ల. స్తుతించినా నిన్ను స్తుతించినా ఏమున్నా లేకున్నా స్థితిగతులే మారినా నీ సన్నిధిలో తెంచినా చాలు. ఆయన కోపము ఎప్పుడు దేవుని స్తుతిస్తే, నీ మీద కోపం ఉందనుకో దేవునికి, ఈ స్తుతించటం వల్ల ఏం జరిగిద్ది? మర్చిపోతాడు. పోన్లే జాలి గల దేవుడు. ఎంత మంచిదో తెలుసా ఈ స్తుతి ఆరాధన? చాలా మంచిది. అలా చెప్పిన తర్వాత ఆయన కోపము నిమిషం ఉంటుంది, దయ అయితే ఆయుష్కాలం ఉంటుందంట. అలాగే 92వ కీర్తనలో కూడా స్తుతి వలన ఉపయోగం చూడండి. 92వ కీర్తన ఏముంది? నీ నామమును కీర్తించుట మంచిది, స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ. ఎందుకనగా ఇక చాలు, ఇంక చాలా ఉంది అందులో. ఎందుకంటే ఈ స్తుతించేది ఈ తంబురతో స్వరమండలతో ఇదంతా చేసేది ఎందుకంటే నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు, నీ చేతు పనులు బట్టి నన్ను, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. కాబట్టి స్తుతి వలన ఏం జరుగుద్ది? చాలా మంచిది అంటున్నాడు దేవుడు. ఒక విషయంలో మంచిది అని చెప్పాడంటే అది అసలు ఎంత మంచిది, ఇది ఎందుకు మంచిది అని కూడా మనం అడగక్కర్లా, అంత మంచిది. దేవుడు 6 దినాలు సృష్టించి
ప్రతిరోజు ప్రతిరోజు ఇలాగ చేయటం మంచిది, అస్తమైన ఉదయం కలిగిన దేవుడు మంచిదని చూచాను అని అన్నాడా? కానీ రెండో రోజు అలాగనలా. రెండవ రోజు తయారు చేసినప్పుడు దేవుడు ఇది మంచిదని అనలా. చూశారా మాట? రెండో రోజు తయారు చేసినప్పుడు అనలా. ఒకటో రోజు అప్పుడు అన్నాడు అది మంచిదని దేవుడు చూశాను. ఇదిగో 1:4లో వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాను, దేవుడు వెలుగుని చీకటిని. అలాగే రెండో రోజు అయితే మంచిదని అనలా. రెండో రోజు 6-8 అనలేదు. ఇక అంతే. ఇక మిగుడు 4, 5, 6 అన్నీ చెప్పాడు. కాబట్టి ఒకడు వచ్చి అన్నాడు అది అయితే రోజులన్నీ మంచివి కాదు. మనం అనుకుంటామే ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది, అమావాస్య మంచిది కాదు. ఇప్పుడు ఆషాఢంలో ఒక గొప్ప కోటీశ్వరుడు కొడుకు పెళ్లి చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు? ఆషాఢ మాసంలోనే. అందరూ ఏం చేస్తారు? ఆషాఢంలో మీరు చేస్తారా? ముస్లింలు ఆషాఢంలో కూడా చేయరా? ఆషాఢంలో పెళ్లి చేయరా? మా అన్నకు ఆషాఢంలోనే పెళ్ళయింది, పెద్ద అన్నకి. ఒక పెద్ద కోటీశ్వరుడు కొడుక్కి ఎప్పుడు చేస్తున్నారు? అయిందా అవలేదా? ఆషాఢం ఎప్పుడు వచ్చింది? 5వ తారీఖు వచ్చింది. ఆషాఢంలో పెళ్ళయింది. మరి మీ అందరూ మళ్ళీ మన వాళ్ళందరూ వీళ్ళంతా ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళు ఎవరు? ఆ కోటీశ్వరుడు ఎవడు? వాళ్ళు బ్రాహ్మణులు అంటగా, వాళ్ళు మంచి హిందూ తెగకి చెందిన వాళ్ళు అంట. అలాంటి వాళ్ళు ఆషాఢంలో చాలామంది అంటున్నారు. అయితే బైబిల్లో కూడా మంచి రోజులు చెడ్డ రోజులు కూడా ఉన్నాయి. అన్నీ మంచిదని చెప్పాడు, రెండో రోజు మంచిదని చెప్పలేదు. అన్నప్పుడు మనం ఏం చెప్పాలంటే ఆఖరిలో ఇదిగో 1:31 చదవండి. యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? యావత్తు అంతా మంచిదే అన్నాడు. అంటే ఇంక్లూడింగ్ అది కూడా వచ్చేసింది ఇందులో. రెండో రోజు కూడా వచ్చేసింది. కాబట్టి క్రైస్తవుల్లో ఒకటి మంచిది మంచిది కాదు, ఒక రోజు మంచిది మంచిది అట్లాంటివి ఏమీ లేవు. ఎందుకు వచ్చింది ఇది? ఈ టాపిక్ ఎందుకు వచ్చింది మనకే అని అంటే యెహోవాను స్తుతించుట మంచిది. ఇక దేవుడు ఒకటి మంచిది అని చెప్పిన తర్వాత ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లా, చాలా మంచిది అది. కాబట్టి స్తుతించటం వలన చాలా మంచిది. ఇంకొకటి 117వ కీర్తనలో 117వ కీర్తన 32వ వచనం. 117వ కీర్తనలో ఎన్నో వచనం ఉన్నాయో? 2. 117వ కీర్తన. ఆయనకు ముందు యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస నిరంతరము. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను, సర్వజనములారా ఆయనను స్తుతించుడని ఎందుకు స్తుతించాడని చెప్పి 1వ వచనంలో ఉంది. యెహోవా కృప మన ఎడల, ఆయన విశ్వాస్యత. అంటే మన ఎడ కృప చూపటానికి నువ్వు స్తుతించరా బాబు అంటున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తే మన ఎడల కృప హెచ్చుగా పెరుగుద్దంట. నీ కృప లేని క్షణము యేసన్న గారు అంత కృప 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 మీద పాటలు 100 రాశాడు. ఆ కృపను బాగా అనుభవించి రాశాడు. కాబట్టి ఆయన కృప మన ఎడల హెచ్చు పెరుగుతూ ఉండాలంటే, పర్సంటేజ్ పెరుగుతూ ఉండాలంటే మనం స్తుతిస్తూ ఉండాలంట. మనము స్తుతిస్తూ ఉండాలి. కాబట్టి స్తుతి ఆరాధన చాలా మంచిది. మనం పెట్టట్లేదు కానీ చాలా రోజుల నుంచి స్తుతి ఆరాధన చాలా మంచిది. దయ్యాలు పోతాయి, చీకటి శక్తులు పోతాయి, మనకి కీడులు పోతాయి, మన మీద కృప పెరుగుతుంది. మన ఎడల దేవుని ప్రణాళిక ప్లాన్ పెరుగుతూ ఉంటుంది. నవీన్ పట్ల అతని పేరు నవీను, ఏపీ ట్రాన్స్కోలో గ్యాంగు. అతని పట్ల దేవుని ప్రణాళిక పెంచుతూ ఉంటుంది. దేవుడు ఓహో వీడు స్తుతిస్తున్నాడు, వీడి పట్ల మనం ఏదో ఒకటి పెళ్లి చేద్దాం, ఒక మంచి
నల్లటి అబ్బాయికి ఎర్రటి అమ్మాయిని చూపించి పెళ్లి చేద్దామని దేవుని కృప పెరుగుతూ ఉంటుంది. అందుకు ఈరోజు స్తుతి ఆరాధనకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కాబట్టి మనందరం ఎందుకు వచ్చామంటే దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉండిద్దంట. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం, స్తుతించటం వలన యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుతున్నాను. చూసావా? స్తుతిస్తూ ఉంటే ఏం జరిగిందంట? అబ్బా, ఆదరణ దొరికి. ఇందాక మనం కోపం చల్లారిద్దని ఇందాక మనం 92 అక్కడ చెప్పుకున్నాము. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఆదరణ దొరికిద్దంట. మనం మన ఆదరణ కూడికలో చెప్పుకున్నాం. ఆదరణకి 4 చెప్పుకున్నాం. ఏంటా 4? ఆదరణ అంటే 1, 4 పాయింట్లు చెప్పుకున్నాం. ఆదరణ అంటే ఏంటని ఎవరు రాసుకున్నారు? 4 పాయింట్లు చెప్పాను. 1, ఓదార్చటము. అవునా? ఆదరించటము అని, ఆదరణ అంటే అర్థం ఏంటంటే ఓదార్చటము. ఇంకొకటి లేదా ఇంకా మీరెవరు రాసుకున్నది లేదా? 4 పాయింట్లు చెప్పాను. ఒకటి ధైర్యము, చెడిన వారికి ధైర్యపరచటం, దాన్ని ఆదరించటం అంటారు. ఇంకా బలహీనులైన వారిని బలపరచడం. అది ఒక ఆజ్ఞపూర్వకంగా ఉందని 1వ దశలోనికి రాసిన పత్రికలో కూడా నేను చూపించా. అవునా? ఆదరణ అంటే ఏంటి? బలహీనంగా ఉన్న వారిని బలపరచటం, ధైర్యం చెడిన వారికి ధైర్యం ఇవ్వటం, ఓదార్పు లేని వారికి ఓదార్పు ఇవ్వటం, ఇవన్నీ ఆదరణ. ఇవి ఇస్తాడంట దేవుడు. దేవుని స్తుతించటం వలన ఏం జరిగిద్ది? ఆదరణ కలిగిద్ది. ఆయన నాకు రక్షణాధారమాయను, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల నుండి నీళ్లు చేదుకుందురు అన్నాడు. కాబట్టి స్తుతించటం వలన ఎన్ని లాభాలు? ఆఖరిగా స్తుతించటం వల్ల 50వ కీర్తన, ఇది కూడా చెప్పుకుందాం. 50వ కీర్తన 23వ వచనం, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు రక్షణ మార్గం సిద్ధపరచుకుంటున్నాడంట. ఎవరు? స్తుతియాగము చేసేవాడు అతని యొక్క దారిని చక్కగా చేసుకుంటున్నాడంట. స్తుతియాగము చేసేవాడు అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తాను. మరి మనకు మహిమపరచడం అంటే ఇష్టం లేదు ఎవరికైనా ఇష్టమే. మనల్ని గొప్ప చేయాలన్నా, మనం మహిమపరచబడాలన్నా, మనం కొనియాడబడాలన్నా, మనం అందరి చేత మెప్పు పొందాలని ఎవరికైనా, మానవుడు అన్నాడు ప్రతి ఒక్కడికి నాకు మరీ ఉండిద్దని అమ్మగారు అంటూ ఉంటారు. అంటవే, నాకు లేదులే అంటూ ఉంటారు. కాబట్టి నన్ను మహింపరచవారిని నేను మహింపరుస్తానన్నాడు. కాబట్టి స్తుతియాగం అర్పించువాడు నన్ను మహింపరుస్తున్నాడు, నేను వానికి. కాబట్టి స్తుతి ఇప్పుడు ఎన్ని ఉపయోగాలు చెప్పాను. స్తుతి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. దేవుని కోపము చల్లారిద్ది, దేవుడు మనల్ని ఆదరణ ఉంటుంది, ఆయన కృప హెచ్చుగా ఉంటుంది. మనం దేవుడిని మహింపరుస్తున్నట్టు ఎప్పుడైతే మహింపరిస్తే ఆయన మనల్ని మహింపరుస్తాడు. ఇలాగ ఇవన్నీ ఉన్నాయి. ఇక స్తుతి అంటే ఇది. ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుంటాం. ఒకటి ఆరాధన గురించి చెప్పాను, స్తుతి గురించి చెప్పాను. ఇక కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అంటే ఇంగ్లీష్లో థ్యాంక్స్ గివింగ్ అంటారు. ఇంగ్లీష్ అట్టైనా రాసేది, అసలు ఇంగ్లీష్ వచ్చా అని అనుకుంటారేమో ఎవరన్నా. సరే, వచ్చినా రాపని ప్రస్తుతానికి నాకు వచ్చి రానట్టుగా అట్లా ఆశ. ఇంకోటి కృతజ్ఞత అంటే ఏంటి? థ్యాంక్స్. ఖచ్చితంగా మనం కృతజ్ఞులుగా దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించినోడు మెచ్చుకున్నాడు. 10 మంది కుష్ఠరోగులు వెళ్ళారు,
9 మంది ఎటోళ్ళు ఎటు పోయారు, ఒకడొచ్చాడు. ఒకడొస్తే యేసుప్రభు వారు ఏమన్నాడు, వాళ్ళు లేరయ్యా బాబు, వాళ్ళు లేరి అంటే వాళ్ళు లేరు. ఎంత సంతోషపడ్డాడు. పోన్లేరా నువ్వన్నా కృతజ్ఞత కలిగి ఉన్నావు అని మనసులో అనుకుని ఉంటాడు దేవుడు. కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం. దేవునికి కృతజ్ఞత. మనం 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడంటే కనీసం పొద్దున లేచి 24 నిమిషాలన్నా బైబిల్ చదవకుండా నువ్వు అసలు బయటికి వెళ్ళకూడదు. అసలు అక్కడే కృతజ్ఞత మనం కోల్పోయినట్లు లెక్క. 24 గంటలో నీకు దేవుడు ఆయుష్ జీవం ఇచ్చినప్పుడు 24 నిమిషాలు చదవా బైబిల్? సరే, అందులో దశంభాగం అనేది పక్కన పెట్టు. 2.5 గంటలు దశంభాగం. 24 గంటల్లో దశంభాగం ఎంత? అది పక్కన పెట్టు. 24 నిమిషాలు చెయ్యి. అంటే అర్ధ గంట లోపు కూడా నువ్వు చేయకపోతే ఏం కృతజ్ఞత కలిగి ఉన్నావు? నాకు టైం లేదండి, నాకు టైం లేదండి. మనకి సిఈ గారు, ఎస్సీ గారు మనకు ఉద్యోగం ఇచ్చాడు అనుకో, ఆయన మనకి రోజుకు ఒక అరగంట ఒక పని చెప్పాడు అనుకో, మనం చేయకుండా టైం లేదంటే వీడికి అనవసరంగా ఉద్యోగం ఇచ్చారా అనుకుంటాడు. కాబట్టి కృతజ్ఞత 24 నిమిషాలన్నా ఈ రోజు నుంచి అయినా 24 నిమిషాలు బైబిల్ చదువుకోండి చాలు. 24 నిమిషాలు బైబిల్ చదవండి, 24 నిమిషాలు ప్రార్థన చేయండి చాలు. అది కూడా చేయమా? 24 గంటలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు 24 నిమిషాలు పైగా అసలు దేవునికి అది ఇష్టమైన పని అంట. ఏది? కృతజ్ఞతలు చెల్లించడం. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 1వ దశలోనికి రాసిన పత్రిక ముగించుకుంటాం అని చూస్తున్నా. ఆట ఎప్పుడు చూస్తావు? నేను చూస్తున్నా ఎప్పుడు ముగుతావు. 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో అబ్బా దేవుని చిత్తము. అబ్రహామా అంటే చిత్తము ప్రభువా అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తము. నువ్వు నీ ఇష్టమే నేను చేస్తా, నా ఇష్టం నేను చేయట్లా అని అర్థం అన్నమాట. ఇప్పుడు ఇదేంటి? కృతజ్ఞత. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఇలాగ చేయటం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు 24 గంటల సమయం ఇచ్చాడు. ఆ విషయంలో మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 24 నిమిషాలు చేయండి, 2.5 గంటలు అవసరంలా. అది కూడా చేయకపోగా నెల రోజులు టైము, 12 అధ్యాయాలు, నెల రోజులు టైం ఇస్తే ఇంకా నేను చదవలేదు అని అంటున్నామంటే ఏం కృతజ్ఞత ఉంది? ఏమి కృతజ్ఞత ఉంది అసలు? ఎంతో మన నెత్తి మీద ఏమైనా బరువు పెడితే, నువ్వు రోజుకు ఒక 25 కిలోలు బియ్యం మూట ఎత్తుకొని 1 కిలోమీటర్ నడువు అని చెప్తే అంతకంటే ఇది మేలు కాదా? కాబట్టి ఆరాధన అంటే ఏంటో చెప్పుకున్నాం, స్తుతి అంటే ఏంటో చెప్పుకున్నాం, కృతజ్ఞత అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇది ఈరోజు మనం చేసింది, ఇది మనం ఇక్కడ చేశాము. అయితే ఇవన్నీ జీవితంతో చేయాలి, మనం జీవితంతో చేసి చూపించాలి. అంటే మనం క్రియల రూపంలో చేసి చూపించాలి. ఆరాధన ఎలా చేయాలి? క్రియల రూపంతోనే చేయాలి. స్తుతి కూడా క్రియల రూపంతోనే చేయాలి. కృతజ్ఞత కూడా క్రియల రూపంతోనే చేయాలి. ఇక్కడ పాట పాడుతున్నాం బాగానే, ఓకే. ఇక్కడ మనం స్తుతిస్తున్నాం, మన డబ్బులు మన పని అంతా ఎడగొట్టుకొని వచ్చాం, మంచిదే, ఓకే. దాని తోడు మన జీవితంతో ఆరాధన చేయాలి, మన జీవితంతో దేవుని స్తుతించాలి, మన జీవితంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కీర్తనాకారుడికి ఒక ఆయనకి ఆజ్ఞలు పెట్టాడు, శాసనాలు పెట్టాడు, కట్టడలు పెట్టాడు. అందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించనన్నాడు. అనిపించింది నాకు. నీకెవడన్నా నువ్వెట్టుండాలి, నువ్వెటు చేయకూడదు, నువ్వటు వెళ్ళకూడదు,
నువ్వు అక్కడ కూర్చోకూడదు అని చెప్పి మనకి ఇష్టము అయ్యే పనుల్ని కట్టడి చేశాడు అనుకో, మనం ఆయనకు థ్యాంక్స్ చెప్తామా? మనం ఆయనకు థ్యాంక్స్ చెప్తామా? చెప్పం. నాకు సెలవు ఇమ్మంటే ఇవ్వాల, భద్రాచలం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చా, అట్టన్నా ఎత్తాడేమో అని సెలవు. రాత్రి తెల్లారులు దోలే, 7 గంటలకు బయలుదేరి 12 అయింది భద్రాచలం వెళ్ళేసరికి. అక్కడ ఒక అరగంట టీ తాగి మళ్ళీ ఏమంటే బస్సు తిప్పుకొని మళ్ళీ వచ్చేసరికి తెల్లారి 5 అయింది, 5:30 అయింది. అట్టన్నా సెలవు ఎత్తాడంటే అట్ట ఇవ్వాల. పోనీ డబుల్ డ్యూటీ చేస్తానంటే సెలవు ఇవ్వాల, హాఫ్ రోజు డ్యూటీ చేస్తానంటే సెలవు ఇలా, ఏమీ ఇలా. ఇట్ట కాదు అట్ట కాదని హాస్పిటల్కి వెళ్ళి నాకు ఆరోగ్యం బాగలేదని నిన్న ఇవాళ సిక్కు తెచ్చుకున్నాను. ఇక అప్పుడు ఏమన్నారు వాళ్ళు, నా శాలరీ పోయింది. ఇలాంటి కట్టడలో శాసనాలు పెట్టినప్పుడు ఒక ఆయన థ్యాంక్స్ చెప్పాడంట. చూడండి, అది 119వ కీర్తన 62వ వచనం. 119వ కీర్తన 62వ. న్యాయమైన నీ విధులను బట్టి న్యాయమైన నీ విధులు అంటే, విధులు అంటే ఏంటి? కట్టడలు, శాసనాలు, వీటిలన్నింటినీ కలిపి విధులు అంటాడు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను. అసలు ఏంటి భక్తి ఏంటి అసలు నాకు అంతుపట్టట్లా. ఎవరన్నా ఇట్ట కాదు అట్ట కాదని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటున్నాడు. ఇంకేం చెప్పాలి ఆయనకి? కాబట్టి కృతజ్ఞతాస్తుతులు మనకేదో మేలైనప్పుడే కాదు, ఇవి ఆయనకి ఏమైనా మేలా? విధులు, కట్టడలు, శాసనాలు ఇవన్నీ మేలా? మేలాయెను ప్రభు దుటని దాసునికెంతో మేలాయెను ప్రభు. ఇక నాకు పాట రాదు కాబట్టి ఆగా. ఏంటంటే శాసనంలో కట్టడాలు అవన్నీ అంట ఆయనకి ఏమైనాయి అంట? మేలైనవి అంట. కాబట్టి మనం ఆరాధన మన జీవితంతో ఆరాధన చేయాలి. స్తుతి మన జీవితంతో, మన శరీరంతో, మీ శరీర యాగములను అన్నీ ఆయనకు సమర్పించుకునేది అంట. కాబట్టి థ్యాంక్స్ కూడా మనం ఏదో మనకి గొప్ప కలిగితే కాదు, ఏదన్నా ఏం లేకపోతే దేవుడు ఇప్పుడు నేను కొన్ని మీరు ఇటు చేయకూడదు, మీరు ఫోన్ మాట్లాడకూడదు, మీరు ఫోన్ ఎత్తకూడదు అన్నాను అనుకో, అది మన మంచికే, మన మేలు కొరకే అని అనుకున్నాడు ఆయన దావీదు. విధులు, కట్టడలు, శాసనాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడంటే అది మేలు కొరకే అనుకున్నాడు. కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు మనకి అటు చేయకూడదురా ఇటు చేయకూడదురా అట్ట, ఇలా రావాలి, ఇలా ఉండాలి అని చెబుతున్నప్పుడు అది మనకు కోపం వస్తుందంటే అది మంచి పద్ధతి కాదు అనే విషయం మనకి అర్థమవ్వాలి. ఇంకా ఈ కృతజ్ఞతాస్తుతులు ఎక్కడ చెల్లించాలంటే 57వ కీర్తన 10వ వచనంలో ఎక్కడ చెల్లించాలో చెప్తున్నాడు. 57వ కీర్తన 10వ వచనం. ఎక్కడ చెల్లించాలంట? ఎక్కడ చెల్లించాలంటే జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను ప్రజలలో నిన్ను కీర్తించేదను. చూసావా ఇక్కడ ఏమన్నాడు? ఎక్కడ చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు మనం ఎక్కడో చాటును కాదు దేవునికి మనం థ్యాంక్స్ చెప్పేది ఎక్కడ చెప్పాలి? చాటును కాదు. కాబట్టి ఈ విషయం మళ్ళీ ఇదే మాట ఖచ్చితంగా 108వ కీర్తన 3వ వచనంలో 108:3 ఎక్కడ చెల్లిస్తాడంట? జనములలో. ఇంకా ఆఖరిగా చాలా దీర్ఘం చెప్పాను కాబట్టి ఆఖరిగా ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది 11వ అధ్యాయంలో. వీళ్ళు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. ఎందుకు చెల్లిస్తున్నారు చూడండి. వీళ్ళు కూడా 11, 17. చాలు. వీళ్ళు ఎవరంటే ఇక్కడ వీళ్ళు ఎవరంటే దూతలు, 24 పెద్దలంట.
24 పెద్దలు వర్తమాన భూత భవిష్యత్తులు ఉండి దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు, అంటే వాళ్ళని ఏలుతున్నందుకు థ్యాంక్స్ అంటున్నారు. దూతలో దేవుడు మమ్మల్ని ఏళ్తున్నాడు, ప్రభా నువ్వు మమ్మల్ని ఏళ్తున్నావు, నీకు థ్యాంక్స్ అంటున్నారు. ఏలేటప్పుడు సుఖంగా ఉండిద్దా? ఏలేటప్పుడు సుఖంగా ఉండదు. ఏళ్తున్నామంటే అవతలడు ఎంతో కొంత కష్టపెట్టకుండా మనమేమి, ఈ మేస్త్రి మంచోడు కదయా, మీ మేస్త్రి మంచోడేనా, ఎన్నిసార్లు తిట్టుకుని ఉంటాడో. ఒక్కోసారి హాయిగా వెళ్ళి దర్జాగా ఏసీ రూమ్లో స్నానం చేసి కూర్చొని బైబిల్ ముందు చేసుకుంటాడు. మాకేమో ఎక్కడ లేని పని చెప్పి అవన్నీ పని చేసుకుని మేము ఒకసారి 9 అయింది అని చెప్పి, మాకు 8 అయింది 9 అయింది అని చెప్పి తిట్టుకున్న రోజులు లేవు. ఏలేటప్పుడు బాధలు ఉంటాయి. అయినా కానీ వీళ్ళు ఏమంటున్నారు ప్రకటన గ్రంథంలో? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ తలుచుకుంటే అబ్బో మామూలు విషయం కాదు ఇదంతా. కాబట్టి వర్షిప్ అంటే ఏంటి, ఆరాధన అంటే ఏమిటి, స్తుతి అంటే ఏంటి, కృతజ్ఞత అంటే ఏంటి, ఇంతకీ మనం ఈరోజు ఇక్కడ చేరుకున్న విషయం చాలా మనకే దేవుడు మన నెలలో కృప చూపడానికి హెచ్చు చూపుతాడు అనమాట. ఉన్నదానికంటే పర్సంటేజ్ పెంచుతాడు అనమాట. కోపము తగ్గించేస్తాడు. అలాగే మా ఒకళ్ళ కోపం మీద ఉంటే ఆ కోపం కూడా తగ్గిపోతుంది. చాలా మేళ్ళు ఉన్నాయి. నేను చెప్పాలంటే ఇంకొక గంట చెప్పచ్చు. ఇవన్నీ బైబిల్లో ఎతికి రిఫరెన్స్లు ఎతికి చెప్పాలంటే బోళ్ళు చెప్పచ్చు. కాబట్టి ఒకటే మాట 92వ కీర్తన, యెహోవాను స్తుతించుట మంచిది. ఆ మంచిది అనే దాంట్లో బోలెడంత ఉంది. కాబట్టి ఈనాడు మనం ఎంత గొప్ప పని చేస్తున్నాం. పైగా ఒక దినము గడుపుట. ఇప్పుడు మనం చాలా మనం దేవుని సన్నిధిలో డిపాజిట్ చేసుకున్నాం. అవునా? హల్లెలూయా. చాలా డిపాజిట్ చేసుకున్నాం మనం ఈరోజు. మనకు ఎప్పుడైనా అక్కడ ఉంటుంది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. కాబట్టి మనం ఆ దిశగా మనం ఎప్పుడు మన దేవుని స్తుతిద్దాం, సంతోషిద్దాం, ఆనందిద్దాం. దేవుడు మనకు పెట్టిన శాసనాలైనా కట్టడాలైనా వాటన్నిటికీ మనం థ్యాంక్స్ చెబుతాం. భక్తులందరూ అలాగే చెప్పారు. నీ కుమారుణ్ణి చంపేరా బాబు తీసుకెళ్ళంటే థ్యాంక్స్ చెప్పాడు. మ్రొక్కి అంటే ఏంటి? ఆరాధన చేశాడు. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి నాకు ఇచ్చేసేయి, దహన బలి ఇచ్చేసేయి అంటే మ్రొక్కాడు ఆయనకి. ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది. ఆరాధన అసలు ఎలా మనసు వచ్చింది ఆరాధన చేయటానికి? యోబు కూడా అంతే. మొత్తం చచ్చిపోతే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన యెహోవా నామమునకు పిల్లలందరూ చచ్చిపోయారు. యోబుకి పెద్ద పెద్ద పిల్లలు, కోడళ్ళు, కూతుర్లు అందరూ చచ్చిపోయారు. ఒకే రోజు మళ్ళీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. కాబట్టి భక్తులందరూ అలా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ దిశగా ముందుకెళ్తే తర్వాత ఏముంది? యోబుకి అంతకంతకి రెట్టింపు వచ్చింది. కాబట్టి ఎప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. మనకు పోళ్ళంతా దీవెనల ఆశీర్వాదాలు దేవుడు మనకు కురిపించడానికి, మన మీద దేవుని కృప ఎచ్చుగా ఉండటానికి ఈరోజు స్తుతి కూడిక చాలా అవసరము, చాలా మంచిది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.